గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో మనం వాట్ ఈజ్ అకౌంటింగ్, ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏమో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం అకౌంటింగ్ ప్రాసెస్, వాట్ ఈజ్ అకౌంటింగ్ ప్రాసెస్ అండ్ అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్స్ విత్ అకౌంటింగ్ ప్రాసెస్. వాట్ ఈజ్ అకౌంటింగ్ ప్రాసెస్? అకౌంటింగ్ ప్రాసెస్ అంటే అకౌంటింగ్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగిస్తుంది అన్నటువంటిది అకౌంటింగ్ ప్రాసెస్ అన్నది తెలియజేస్తుంది. ఈ అకౌంటింగ్ యొక్క ప్రాసెస్ లో మనం ఇన్పుట్ సోర్స్ ఒకటి ఉంటుంది. ఇన్పుట్ సోర్స్ ఏమి? బిజినెస్ ట్రాన్సాక్షన్స్. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏదైనా ఒక బిజినెస్ లో ఒక రోజు లేదా ఒక రోజు, వారము, నెల, 6 days కి, 30 days కి, 1 year కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్, ఓన్లీ మనీతో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ని మనం బిజినెస్ లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ని మనం ఇన్పుట్ సోర్స్ గా అకౌంటింగ్ ఇస్తాం. అంటే మన జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనం రికార్డ్ చేసుకుంటాం కదా, ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ అకౌంటింగ్ ఇస్తే అకౌంటింగ్ వాటిని ప్రాసెస్ చేస్తుంది. ఆ ప్రాసెస్ లో ఐడెంటిఫైయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ అంటే సోర్సెస్ ఆఫ్ డాక్యుమెంట్స్ నుంచి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఐడెంటిఫైయింగ్ చేయడం. నెక్స్ట్ రికార్డింగ్ అంటే ఈ యొక్క ఐడెంటిఫై చేసిన అన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయడం, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డింగ్ చేయడం. ఇక్కడ రికార్డ్ చేయడం, ఐడెంటిఫైయింగ్ చేసినటువంటి ఆల్ దిస్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఇక్కడ రికార్డింగ్ చేస్తారు, అకౌంటింగ్ లో రికార్డ్ చేస్తాం. ఈ యొక్క రికార్డింగ్ చేసేదాన్ని జనరల్ ఆర్ సబ్సిడియరీ బుక్స్, చిట్టా మరియు సహాయక చిట్టాలు అన్ని తెలుగులో అంటారు. ఈ యొక్క వీటిలో జనరల్ లేదా సబ్సిడరీ బుక్స్ లో ఇక్కడ ఐడెంటిఫై చేసినటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రికార్డ్ చేసిన తర్వాత వాటిని క్లాసిఫైయింగ్ చేయాల్సి ఉంటుంది. క్లాసిఫైయింగ్ చేయడం అంటే ఒకే రకమైనటువంటి వ్యాపార వ్యవహారాలను, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఒకే రకమైనటువంటి అంటే ఒకే స్వభావం కలిగినటువంటి వ్యాపార వ్యవహారాలన్నింటినీ ఒక ఆవర్జలో నమోదు చేయాల్సి ఉంటుంది. లెడ్జర్, జనరల్, చిట్టా, లెడ్జర్ ని తెలుగులో ఆవర్జ అంటారు. ఈ యొక్క లెడ్జర్ అకౌంట్స్ ని సపరేట్ గా డివైడ్ చేయాల్సి ఉంటుంది ఈ క్లాసిఫైయింగ్ లో. ఇక్కడ రికార్డ్ చేసినటువంటి మొత్తం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఒకే స్వభావం కలిగినటువంటి కొన్ని భాగాలుగా ఈ యొక్క క్లాసిఫైయింగ్ చేసి, అకౌంటింగ్ అనేది క్లాసిఫైయింగ్ చేసి అంటే డివైడ్ చేసి లెడ్జర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంటర్ చేస్తుంది. ఇక్కడ డివైడ్ చేసినటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని సమ్మరైజింగ్ చేస్తుంది. నెక్స్ట్ సమ్మరైజింగ్ చేసి ఈ యొక్క ఇక్కడ రికార్డ్ చేసినటువంటి వాటిని డివైడ్ చేసి క్లాసిఫైయింగ్ చేసి ఒకే రకమైనటువంటి వాటిని డివైడ్ చేసి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సమ్మరైజింగ్ చేస్తుంది. సమ్మరైజింగ్ అంటే ఏంటంటే ఇక్కడ డివైడ్ చేసిన వాటి అన్నింటినీ ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ గా ప్రిపేర్ చేస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్ ని తెలుగులో అంకణ అని అంటారు. ఇక్కడ డివైడ్ చేసి ఎంటర్ చేసినటువంటి లెడ్జర్ బుక్స్ లో ఎంటర్ చేసినటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని సమ్మరైజింగ్ అంటే సంక్షిప్తీకరించబరుస్తుంది అకౌంటింగ్ అన్నది. ట్రయల్ బ్యాలెన్స్ లో ఎంటర్ చేసి అనలైజింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ అనలైజింగ్ అంటే ఒక సంస్థకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి, ఒక సంస్థ లేదా కంపెనీ, ఆర్గనైజేషన్, వాటికి సంబంధించినటువంటి ఫినాన్షియల్ పొజిషన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నదన్నది అనలైజ్ చేయడానికి అకౌంటింగ్ ఉపయోగపడుతుంది. ఇంటర్ప్రిటింగ్ అంటే ఇక్కడ అనలైజ్ చేసిన తర్వాత వాటిని ఎవరైతే అకౌంటింగ్ యూజర్స్ ఉంటారో వారికి ఈ యొక్క ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వారికి ఉపయోగపడి, ఎవరైతే ఈ అకౌంటింగ్ యూజర్స్ ఉంటారో వారికి
కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇంటర్ప్రిటింగ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. కమ్యూనికేటింగ్ దిస్ ఈ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని రికార్డ్ చేసిన వాటిని క్లాసిఫైయింగ్ చేసిన వాటిని సమ్మరైజింగ్ చేసి, తర్వాత అనలైజింగ్ చేసిన తర్వాత ఇంటర్ప్రిటింగ్ చేసిన ఇన్ఫర్మేషన్ ని ఈ యొక్క అకౌంటింగ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది చేరవేయడం జరుగుతుంది. ఇంకా అవుట్పుట్ సోర్స్, మొత్తం ఇన్పుట్ సోర్స్ మనం ఇచ్చిన తర్వాత ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత అవుట్పుట్ సోర్స్ అనేది రావాలి కదా కంపల్సరీగా. ఈ యొక్క అవుట్పుట్ సోర్స్ ఏమైతుందంటే మనం ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇన్పుట్ సోర్స్ గా ఇచ్చినాం అకౌంటింగ్ కి. అది ఈ అన్ని టాపిక్స్ ని ప్రాసెస్ చేసిన తర్వాత మనకు ఒక అవుట్పుట్ సోర్స్ అన్నది ఇస్తుంది కదా. ఆ యొక్క అవుట్పుట్ సోర్స్ ఏమంటే ఇన్ఫర్మేషన్ టు యూజర్స్. ఈ యొక్క వినియోగదారులు ఎవరైతే వినియోగదారులు ఉంటారో, అకౌంటింగ్ వినియోగదారులు, వారికి ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది షేర్ చేస్తుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ అకౌంటింగ్ సైకిల్? An accounting cycle is a complete sequence of accounting process that being with the recording of business transactions and ends with the preparation of final accounts. ఈ అకౌంటింగ్ సైకిల్ అన్నటువంటిది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయడంతో మొదలై ఈ యొక్క సంస్థ యొక్క బిజినెస్ లో జరిగేటువంటి వ్యాపార లావాదేవీలన్నింటినీ ప్రతిరోజు కానీ, వారానికి కానీ, నెలకు కానీ, సంవత్సరానికి కానీ జరిగేటువంటి మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ రికార్డ్ చేయడంతో మొదలై స్టార్టింగ్ యాక్టివిటీస్ రికార్డ్ చేయడంతో మొదలై ఫైనల్ అకౌంట్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడంతో ముగుస్తుంది ఈ అకౌంటింగ్ సైకిల్ అన్నటువంటిది. ఈ యొక్క సంపూర్ణ ప్రక్రియ అకౌంటింగ్ సైకిల్. దిస్ ఇంక్లూడ్స్ జర్నల్ చిట్టా, తెలుగులో చిట్టా అంటారు, లెడ్జర్ ఆవర్జ అంటారు, ట్రయల్ బ్యాలెన్స్ అంకణ, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్థిక నివేదికలు. ఇందులో ఈ అకౌంటింగ్ సైకిల్లో జర్నల్స్, లెడ్జర్స్, ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సచ్ యాజ్ ఇంకా ఇవి కాక ఇంకా ఏముంటాయంటే ట్రేడింగ్ అకౌంట్, వర్తకపు ఖాతా, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా, నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాలెన్స్ షీట్, ఆస్తి అప్పుల పట్టి. దిస్ ఈజ్ ద అకౌంటింగ్ సైకిల్. ఈ యొక్క అకౌంటింగ్ సైకిల్ ని ఈ విధమైన డయాగ్రామ్ గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నల్ ఎంట్రీస్, చిట్టా. ఈ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని జర్నల్ తో స్టార్ట్ అయ్యి బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఈ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ ఇక్కడ జర్నల్స్ లో రికార్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ తర్వాత లెడ్జర్స్. ఈ యొక్క లెడ్జర్స్ లో ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని ఇక్కడ రికార్డ్ చేసిన తర్వాత ఈ లెడ్జర్స్ లో క్లాసిఫైయింగ్ చేసి, ఇక్కడ చెప్పుకున్నాం కదా మనం క్లాసిఫైయింగ్ ఆవర్జ, ఇక్కడ వాటిని అన్నింటినీ డివైడ్ చేసి దేని కిందకి ఏదొస్తుందో అక్కడ అన్ని రికార్డ్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసేది ట్రయల్ బ్యాలెన్స్, అంకణ, రాసాం కూడా అంకణ.
ప్రిపేర్ చేసిన తర్వాత దీని ఆధారంగా దీన్ని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆధారంగా ఎవరైతే అకౌంటింగ్ వినియోగదారులు ఉంటారో, అకౌంటింగ్ ని యూజ్ చేసుకుంటారో, ఎవరైతే అకౌంటింగ్ ని వాడుతుంటారో వారు ఈ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని సరైన బిజినెస్ లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఈస్ ద అకౌంటింగ్ సైకిల్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ వీడియోలో మనం వాట్ ఈస్ అకౌంటింగ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.